హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 జూలై 20th సాటర్డే ఈవినింగ్ 7:30 PM కి లంక ప్రీమియర్ లీగ్ క్వాలిఫైర్ 2 ఆర్ ప్రేమదేశ స్టేడియం కొలంబో శ్రీలంకలో జాఫ్నా కింగ్స్ వర్సెస్ క్యాండీ ఫాల్కన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక ఈ టూ టీమ్స్ యొక్క అప్డేట్స్ లోకి వెళ్తే, జాఫ్నా కింగ్స్ చూసుకుంటే 8 మ్యాచెస్ 5 మ్యాచెస్ గెలిచారు. అండ్ క్యాండీ ఫాల్కన్స్ చూసుకుంటే 8 మ్యాచెస్ 3 మ్యాచెస్ మాత్రం గెలిచారు. అండ్ ఇదే సీజన్ లో వీళ్ళిద్దరి మధ్యన 2 మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో 1 మ్యాచ్ జాఫ్నా కింగ్స్ గెలిచారు అండ్ 1 మ్యాచ్ క్యాండీ ఫాల్కన్స్ గెలిచారు. ఆ 2 మ్యాచెస్ కూడా ఎవరైతే చేజింగ్ చేసి ఉన్నారో వాళ్ళే గెలిచారు. సో దాన్ని బట్టి ఈరోజు టాస్ అయితే వీళ్ళిద్దరికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక జాఫ్నా కింగ్స్ చూసుకుంటే వీళ్ళ లాస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 గల్లీ మార్బల్స్ తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ కుశల్ మెండిస్, రస్సో అండ్ అవిస్కా ఫెరోండో నుంచి మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. సో వీళ్ళ వలన అయితే 178 టార్గెట్ అయితే సెట్ అయింది. బట్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ 18.1 ఓవర్ కే చాలా ఈజీగా లీక్ చేశారు. అండ్ ఆ మ్యాచ్ లో చాలా వీక్ ఫీల్డింగ్ కూడా చూసాం. సో దాని వలన చాలా ఈజీగా మ్యాచ్ అయితే పోగొట్టుకున్నారు వీళ్ళు. సో దాన్ని బట్టి ఈ రోజు వీళ్ళు కొత్త స్ట్రాటజిక్ తో వస్తారు. ఇక ఈ జాఫ్నా కింగ్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే పాతం నిశంక, రస్సో అండ్ చరిత్ అస్లంక నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సామ్సీ అండ్ అసితా ఫెరెండో నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ జాఫ్నా కింగ్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బౌలింగ్ లోనే స్పిన్నర్స్ అయితే పర్వాలేదు. వీళ్ళ పేసర్స్ అయితే చాలా వీక్ అయితే కనిపించారు వీళ్ళ లాస్ట్ మ్యాచ్ లో. సో దాన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే చేంజ్ అయితే చెయ్యొచ్చు. ఇక క్యాండీ ఫాల్కన్స్ చూసుకుంటే వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఎలిమినేటర్ 1 లో కొలంబో స్ట్రైకర్స్ తో గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ కమెండో మెండిస్ నుంచి 36 బాల్స్ కి 54 రన్స్ అండ్ దాసున్ సనకా నుంచి 21 బాల్స్ కి 39 రన్స్ అయితే చూసాం. సో వీళ్ళ వలన అయితే ఓడిపోవాల్సిన మ్యాచ్ అయితే చేసి గెలిపించారు. అండ్ వీళ్ళ బౌలర్స్ ఆ మ్యాచ్ లో మహమ్మద్ అసైన్ నుంచి 3 వికెట్స్, హసరంగా నుంచి 2 వికెట్స్ తీసుకోవడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు ఆ మ్యాచ్ లో. సో ఈ కొలంబో స్ట్రైకర్స్ ని ఈ క్యాండీ బౌలర్స్ 160 డిఫెండ్ చేయగలిగారు. ఈ క్యాండీ ఫాల్కన్స్ టీం నుంచి రీసెంట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి కూడా మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేసి వస్తున్నారు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ లో కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే కొన్ని మ్యాచెస్ నుంచి కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేసి వస్తున్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ క్యాండీ ఫాల్కన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డి చండీమాల్, కామెండో మెండిస్ అండ్ మాథ్యూస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే హసరంగా అండ్ మొహమ్మద్ అస్నైన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ క్యాండీ ఫాల్కన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు బ్యాటింగ్ లో స్టాండింగ్ ఇవ్వడం స్ట్రగుల్ అయితే చూస్తున్నాం. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళకి స్పిన్ అండ్ పేసర్స్ కూడా మంచి ఆల్రౌండర్స్ తో వీళ్ళకి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని పెర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు కూడా. బట్ వీళ్ళు బ్యాటింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయితే చూస్తున్నాం. సో దాన్ని ఈ రోజు అడ్జస్ట్ చేసుకుని వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కు వస్తే ఆర్ ప్రేమదేశ స్టేడియం కొలంబో శ్రీలంకలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 147 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 131 ఉంది. అండ్ ఈ పిచ్చెస్ లో బ్యాటర్స్ కి స్టే చేసే కొద్ది మంచిగా రన్స్ అయితే చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ కి వెళ్ళడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే చేస్తారు. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే జాఫ్నా కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు జాఫ్నా కింగ్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్.
ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.